నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ 'మహేష్ బాబు' గారి మూవీ కొత్తగా వస్తున్న మూవీ 'ఎస్ఎస్ఎంబి 29' మరి ఈ మూవీ అప్డేట్స్ ఎలా ఉన్నాయంటారు సార్? అంటే ఈ మూవీకి సంబంధించిన ఒక్కొక్కటి బయటకొస్తున్నాయమ్మా. షూటింగ్ పార్ట్ అయితే చాలా చోట్ల జరిగింది. ఓకే. ఇంకా విదేశాల్లో చేసుకొచ్చారు. లేటెస్ట్ షెడ్యూల్ ఇక్కడ జరుగుతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. హైదరాబాద్ లైక్ హైదరాబాద్లోనే అంతకుముందు ఆర్ఎఫ్సీలో రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా జరిగిందన్నారు. గతంలో వేరే చోట చేశారు. ఆ విజువల్స్ కూడా కొన్ని బయటకు వచ్చినాయి. ఒరిస్సా ఎక్కడో స్టేట్లో చేశారు. అయితే ఈ మధ్య షూటింగ్లో ఏంటంటే ఇప్పటిదాకా ఏంటంటే విలన్ ఎవరు అనే దాని మీద డౌట్స్ అయితే ఉన్నాయి. మహేష్ బాబు హీరో, మరి విలన్ ఎవరు అనుకున్నప్పుడు విద్యురాజ్ సుకుమార్ అని పేరు వచ్చింది. ఆ తర్వాత కన్ఫర్మేషన్గా చెప్పేశారు. విద్యురాజ్ సుకుమార్ అని విలన్ పాత్ర కాదా తెలియదు, కానీ మొత్తానికి సలార్లో ప్రభాస్తో ఢీకొన్నాడు కాబట్టి ఆ నెగిటివ్ షేడ్లో ఉన్న పాత్రనే మనం అనుకోవచ్చు. ఓకే సార్. అలాగే ఏంటంటే సార్ 'ఎస్ఎస్ఎంబి 29'లోని మాధవన్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు అనేసి ఒక వార్త అయితే వినిపించింది. అది నిజమేనంటేనా సార్? ఇప్పుడు ఆర్ మాధవన్ పేరు కూడా ఇప్పుడు యాడ్ అయ్యారు ఈ టీంలో అనేది ఒక సమాచారం. ఆల్రెడీ షూటింగ్లో కూడా పాల్గొన్నట్టుగా మనకు సమాచారం అయితే వస్తుంది. ఖచ్చితంగా మాధవన్ ఉండే అవకాశం కూడా ఉంది. విలక్షణ నటుడుగా చెప్పాలి మాధవన్ కూడా దీంట్లో ఉన్నట్టుగా భావించవచ్చు. 100% అది కన్ఫర్మ్ న్యూసే. ఇంకొకటి ఏంటంటే ప్రియాంక చోప్రా హీరోయిన్ అనుకున్నాం. ఎందుకంటే గ్లోబల్ ఇప్పుడు పాన్ వరల్డ్ మూవీగా చేస్తున్నారు దీన్ని. బడ్జెట్ పరంగా రాజీ పట్ల దాదాపు 1000 కోట్ల బడ్జెట్ అంటున్నారు. అంటే హాలీవుడ్ని కూడా టార్గెట్ పెట్టుకుని రాజమౌళి గారు దీన్ని చేస్తున్నారు. అంటే గ్లోబల్ ట్రాటింగ్ మీద ఒక ప్రపంచ యాత్రికుడిగా మహేష్ బాబు కనిపించబోతున్నారు అనేది సబ్జెక్ట్ పరంగా మనకు తెలుస్తున్న అంశం ఇది. అంటే ఒక దక్షిణాఫ్రికా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో, అంజాన్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఈ కథ అంశం ఉంటుంది అని చెప్తున్నారు. ఇంతకు ముందు కూడా ఒక చిన్న క్లిప్ అనేది రివీల్ చేశారు కదా సార్? రివీల్ చేశారు. ఇంకో కొంతమంది ఏమంటారంటే రామాయణంని సోషలైజ్ చేసుకుంటూ ఈ కథను తయారు చేసుకున్నారనే మాట ఒకటి ఉంది. అంటే అది కూడా రాముడు కూడా ట్రావెల్ చేశాడు కదా. రాముడు కూడా ట్రావెలరేగా. రామాయణం అంటే రాముడి ప్రయాణం, ఆయన అంటే ప్రయాణం. రాముడి ప్రయాణం ఎక్కడికి వెళ్ళాడు, సీతను అన్వేషించుకుంటూ ప్రయాణం సాగించాడు. కాబట్టి ఆ తరహాలో ఏమన్నా దీంట్లో సోషలైజ్ చేసుకుంటే ఇప్పుడు ఆయన ట్రావెలర్గా పెట్టారు కాబట్టి ఆ ట్రావెలర్ ఏంటి అనే దాని మీద ఒక దీంట్లో లీడ్ ఏమన్నా అట్లా మళ్ళీ ఉంటారు కథని. ఉండే ఛాన్సెస్ ఏమన్నా నావెల్ ఒకటి ఉంది. ఆ నావెల్లోంచి తీసుకున్నామని చెప్పారు విజేంద్ర ప్రసాద్ గారు. దీనికి సంబంధించి కథాపరంగా గత చాలా ఇంటర్వ్యూలు చెప్పింది అదే ఆయన. కాబట్టి ఏదైనా కానీ ఆ రామాయణం కావచ్చు, వెల్బర్స్ విత్ నావెల్ కావచ్చు, మొత్తానికి ఒక వెరైటీ కథ కోసమే రాజమౌళి గారు సినిమా చేస్తున్నారంటేనే అందులో ఏదో ప్రత్యేకత ఉండకపోదు. ఖచ్చితంగా ఇంతమంది ఆర్టిస్టులు పెట్టుకున్నారంటే ఇంకా యాడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే తమిళనాడు నుంచి మాధవన్ తీసుకున్నారు. అలాగే మలయాళం ఇండస్ట్రీ పృథ్వీరాజ్ సుకుమార్ అని వచ్చాడు. అలాగే బాలీవుడ్ నుంచి కూడా ఉంటారు. ఖచ్చితంగా ప్రియాంక చోప్రా ఉందా, ఇంకా పెద్దవాళ్ళు ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది కదమ్మా. మరి మీరు అన్నారు కదా సార్, హాలీవుడ్ని తలపించే రేంజ్లో ఉంటుంది అని చెప్పేసి. సో డెఫినెట్గా మనకి ఎక్స్పెక్టేషన్స్ చూసినట్లయితే అలా పెట్టుకోవచ్చు అంటారా సార్? పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆయన కూడా రాజమౌళి గారు చేసేటప్పుడు గతంలో కూడా RRRలో కూడా విదేశీ అమ్మాయిని పెట్టుకున్నాడు, ఒక అమ్మాయిని పెట్టుకొచ్చారు. ఇందులో కూడా ఒక అమ్మాయి విదేశీ అమ్మాయిని ఉండే ఛాన్సెస్ ఉందని కూడా చెప్పారు వాళ్ళు. అంటే అఫీషియల్గా వాళ్ళు ఏం ప్రెస్ మీట్ పెట్టలేదు, కానీ వార్తల్లో అయితే ఆ పేరు వస్తుంది. అలాగే హాలీవుడ్ నటుడు కూడా, ప్రముఖ నటుడు ఉండే అవకాశం అయితే ఉంది. ఇది 2 పార్ట్లుగా రాదు, ఒక పార్ట్గానే సినిమాని కంప్లీట్ చేయబోతున్నారు అనేది మనకున్న సమాచారం. ప్రస్తుతం అయితే చాలా ఫాస్ట్గా చేస్తున్నారు రాజమౌళి గారు. ఇదేంటంటే గతంలో ఏంటంటే కొద్దిగా గ్యాప్ తీసుకుని సినిమాలు చేసుకుంటూ వెళ్ళారు. ఒక 3 years 4 years అట్లా మధ్యలో గ్యాప్ వచ్చేది. ఒక్కోసారి కరోనా టైం కావడం వల్ల అప్పుడు కొంత గ్యాప్ అయితే వచ్చింది. ఈసారికి ఏంటంటే ఆ గ్యాప్ రాకుండా త్వరగా పూర్తి చేద్దాం అనే దీంతోనే ఆయన పనిచేస్తున్నారు అనేది ఒక సమాచారం. అలాగే కీరవాణి గారు దీనికి సంగీతం అనేది తెలిసింది మనకి. మరి ఆ పదంగా టెక్నికల్గా చూసుకున్నా ఒక మంచి సినిమాగా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు రాబోయే సినిమాల్లో అంటే మన ఇండియాలో సినిమాలు చేస్తుంటే రాజమౌళి గారు చేసే సినిమా ఒక రేంజ్లో ఉంటుందని మనకు తెలిసిన విషయం. ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు మిగతా సినిమాలన్నీ కూడా ఒక రేంజ్లో ఆలోచిస్తారు. రాజమౌళి సినిమా అంటే ప్రత్యేకంగా చూస్తాం మనం. మళ్ళీ రాజమౌళి గారి బాటలో వేరే డైరెక్ట్ వెళ్ళొచ్చు, చెప్పలేము. కానీ రాజమౌళి గారు తన బాటని ఒక పెక్యులర్గా వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే హిట్ కొడుతూ ఉంటారు. ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క వే అనేది ఉంటుంది కాబట్టి ఆయనకంటూ ఒక ప్రత్యేక శైలి ఉంది, ప్రత్యేక బడ్జెట్ ఉంది. మన RRRకి ఆస్కార్ రేంజ్లో పాటకి వచ్చిందంటే, అవార్డు వచ్చిందంటేనే మనం గమనించాలి. ఈసారి ఖచ్చితంగా ఆస్కారుకి వెళ్ళేలాగా ఈ సినిమా ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇక్కడ దుర్గాడ్స్ బ్యానర్లో కేఎల్ నారాయణ గారు, ఎస్ గోపాల్ రెడ్డి గారు ఈ బ్యానర్ నిర్మాతలు. ఒకప్పుడు మంచి మంచి హిట్ సినిమాలు ఉన్నాయి. క్షణక్షణం కానీ, సంతోషం కానీ, ఇలా మంచి మంచి సినిమాలు ఉన్నాయి వాళ్ళది. మరి ఆ బ్యానర్లో సినిమా చేస్తున్నారు.
మరి ఈ సినిమాతో వాళ్ళు ఇంకా మళ్ళీ కంటిన్యూ చేస్తారు చెప్పలేం కానీ వాళ్ళ ఆ బ్యానర్కి మాత్రం ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే మహేష్ బాబు కాంబినేషను రేర్ కాంబినేషన్ ఆ బ్యానర్కి, మరి రాజమౌళి గారితో రేర్ కాంబినేషను, ఆ బ్యానర్ ఇవన్నీ రేర్ కాంబినేషన్సే. ఈ రేర్ కాంబినేషన్స్ కాబట్టి ఈ ప్రాజెక్ట్కి ఎంత వాల్యూ వచ్చింది అదమ్మా. సార్ మహేష్ బాబు గారు రీసెంట్గా మనకి కనిపించారు. అక్కినేని అఖిల గారు మ్యారేజ్లో చూసారు ఆయన లుక్. సో ఆ లుక్ని చూసి అంచనా వేయొచ్చు అంటారా సార్ మూవీ అనేది కొంచెం భారీగానే ఉంటుంది అని చెప్పేసి అని? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మరి ట్రావెలర్ అంటే గడ్డాలు మీసాలు పెరిగిపోయి ఉంటారు. కొంచెం నాకు తెలిసి లైట్గా గడ్డం ఉండే అవకాశం కనిపిస్తుంది. ఆ లుక్లో మరి పెళ్ళికి వచ్చిన లుక్ అది వేరు లుక్ అవును, మ్యారేజ్ లో మనకి ఆ లుక్ అలా కనిపించింది కాబట్టి అది మూవీ లుక్ మరి ఏంటని తెలియదు. మొత్తానికి చాలా వరకు బయటకు వచ్చేస్తున్నాయి ఈ మధ్యకాలంలో, ఏమి దాగట్లేదు. ఆ మధ్యన షూటింగ్ లీకేజ్ కూడా బయటకు వచ్చింది. ఆ పృథ్వీరాజ్ కుమార్ సుకుమారంతో ఉన్న సీన్స్ కొన్ని వరుస ప్రాంతాల్లో చేసిన సన్నివేశాలన్నీ బయటకు లీక్ అయినాయి. కాబట్టి సెట్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు రాజమౌళి గారు. ఎవరిని కెమెరాలు తీసుకెళ్లకుండా, మొబైల్ తీసుకెళ్లకుండా మరి ఎవరిని జాగ్రత్త పడుతున్నా కానీ లీకులు వస్తూనే ఉన్నాయి. ఎలా వస్తున్నాయి అనేది. ఎందుకంటే మహేష్ బాబు క్రేజీ ప్రాజెక్ట్ ఇది. మరి నాలుగు డేట్స్ కేటాయించడం కూడా మహేష్ బాబు ఒక రకంగా గొప్ప విషయమే. పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఆయన కూడా తన కెరీర్లో మిగిలిపోయేలాగా ఉండాలనేది మహేష్ బాబు భావించి ఈ సినిమాను ఒప్పుకున్నారు. ఎవరైనా ప్రతి హీరో కూడా రాజమౌళి సినిమాలో ఒకసారి చేద్దామనే ఆలోచన ఎవరికైనా ఉంటుంది, ఒక్కసారైనా చేయాలి ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం ఈసారి మహేష్ బాబుకి వచ్చింది. ఇంతవరకు లేదు, ఇది ఫస్ట్ టైం అని చెప్పాలి. ఓకే సార్, SSMB 29 అనే మూవీ ఇంకా ఎన్ని ఇయర్స్ పడుతుంది అంటే నెక్స్ట్ ఇయర్కి మనం థియేటర్లో చూడొచ్చు అంటారా సార్? నేను అనుకోవటం అవకాశం ఉండకపోవచ్చు. మేబీ ఆ నెక్స్ట్ ఇయర్ 2027లో 27 సంక్రాంతి బరిలోకి వస్తుందా, లేకపోతే సమ్మర్కి వస్తుందా, దసరాకి వస్తుందా చెప్పలేం. కానీ రాజమౌళి గారి సినిమా అంటే మనం ఒక 2 ఇయర్స్ మాత్రం కేటాయించుకోవాల్సిందే. 2027 అయితే 27 అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే సార్, SSMB 29 మూవీ అప్డేట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, ఎంతవరకు వచ్చాయి అనే వాటి గురించి అయితే మాకు తెలియచేసి ప్రతి అప్డేట్ అనేది మాకు క్లియర్ కట్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.